నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని బాధితులందరినీ ఆదుకుంటామంటూ భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం అందిస్తున్నామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బుడమేరు గండ్లు పూడ్చే పనులను విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ నుంచి డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేష్. కరకట్ట వెంబడి ఉన్న సీఎం చంద్రబాబు ఇంటిని కాపాడేందుకే బుడమేరు గేట్లు ఎత్తారంటూ ఆరోపించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు భరోసా కల్పించారు. బాధితులకు నిరంతరాయంగా ఆహారం, నీరు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో సీఎం మీడియాతో మాట్లాడారు. వరద తగ్గుముఖం పడుతున్నందున బురద తొలగింపు పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. 2000 మంది పారిశుద్ధ్య కార్మికులతో పాటు 100కు పైగా ఫైర్ ఇంజన్లు పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు సీఎం వెల్లడించారు. తప్పులు చేసి వైసీపీ నేతలు తిరిగి ఎదురు దాడి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైర్ స్టేషన్స్ బాగా పనిచేస్తున్నాయి. ఒక్కొక్క ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజన్ ఒక్కొక్క రోజుకి 250 ఇళ్లు క్లీన్ చేయగలుగుతారు. ఒక ఇల్లు 20 నిమిషాల్లో చేస్తున్నారు. దీన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తాం. ఇంటెన్సిఫై చేసి టోటల్గా 250 లేకుంటే 300 ఇండ్లు ఒక్కొక్క రోజుకి 3 షిఫ్ట్లు కూడా పెట్టి ప్రయత్నం చేస్తాం. ఎన్ని వీలైతే అన్ని 2-3 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా సపోర్ట్ వస్తూ ఉంది. నేను నిన్న క్యూఆర్ కోడ్ ఇచ్చాను సీఎం రిలీఫ్ కు డబ్బులు పే చేయమని. స్పాంటేనియస్ గా 2969 మంది స్పందించారు. నా దగ్గరికి వచ్చే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు నేరుగా వాళ్ళు క్యూఆర్ కోడ్ వాడి వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక రోజులో 99,25,212 ఏదైతే అయిందో ఆ బ్రీచ్ కూడా చాలా వరకు క్లోజ్ చేశారు. 2 క్లోజ్ చేశారు. ఉదయం నుంచి మా మంత్రి అయితే అక్కడే ఉన్నాడు, రామానాయుడు అయితే అక్కడే ఉన్నాడు. ఉండి చాలా గట్టిగా పనిచేస్తున్నాడు. పనిచేసి చాలా వ్యక్తిని నేను చాలాసార్లు చెప్పాను, అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ, ఒక సైకో. ఆయన అనుకున్నదే రైట్ అని మనం నమ్మిస్తాడు, మెస్ప్రిజం చేయడం, అదే మాట్లాడుతాడు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చూశాను నేను. మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్లు ఈ పక్క పంపించానంట. కెన్ యు టెల్? బుద్ధి జ్ఞానం ఉందా? మీరు కూడా వినేవాళ్ళకి మీకు ఏమన్నా ఉందా? అలాంటి వ్యక్తులను సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు వచ్చేదని అడుగుతున్నా. పని చేయకుండా అన్నీ అయిపోతాయని అందుకే కదా ఈ పని చేశాడు. ఇప్పుడు 3 బ్రీచెస్ ఉండి చూడని వ్యక్తిని ఏమంటాం మనం? అదే మరి ఈ రాష్ట్రాన్ని వారిగా దారుణంగా చేసిన వ్యక్తిని ఏమంటాం మనం? బాధ్యత ఉంటే మరి చేస్తారా? అంటే ఒక చేతగాని వ్యక్తి సమర్థించుకునే విధానం పనిచేయొద్దని సమర్థించుకుంటున్నాడు. కూరగాయల రేట్లు పెంచేస్తున్నారని, అది కూడా కొంచెం మంచిది కాదు. అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం. 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు కూరగాయలు 3 రేట్లు పెట్టాం. ఆకుకూరలని 2 రూపాయలకే ఇస్తాం సబ్సిడీతో. 10, 15, 20 రూపాయలు చేసేటని 5 రూపాయలకే ఇస్తాం. 30 రూపాయలు, 25 రూపాయలు చేసేటన్నిటికీ 10 రూపాయలు పెడతాం. 3 రేట్లే ఉంటాయి. ఆ 3 రేట్లకి రేపు కూరగాయలు అందుబాటులో ఉంటాయి. డంప్ చేస్తాం, మొబైల్ పెడతాం, ఎక్కడ చూసినా సరఫరా చేస్తాం. అంత మునుపు కూడా విశాఖపట్నంలో ఇదే మరి పెట్టా. ఇప్పుడు మళ్ళా కూరగాయలన్నీ పెట్టి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. అయితే వ్యాపారాలు చేస్తున్నారో బ్యాంకులో లోన్ తీసుకొచ్చుకున్న వాళ్ళు కానీ వాళ్ళు ఓన్గా డబ్బులు పెట్టుకొని కానీ చాలా వరకు నష్టపోయారు. ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరిని చూశాను. కొన్ని ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఉంటే తప్ప పల్లపు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మాత్రం 7 అడుగులు, 8 అడుగులు, 9 అడుగులు నీళ్లు వచ్చాయి. షాపులు కొన్ని పూర్తిగా పోయినాయి, కొన్ని ఆఫ్ పోయినాయి.
ఆ ప్రకారం మొత్తం అక్కడుండే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం ఏమిటో ఈ విపత్తు సమయంలో దగ్గర ఉండి చూస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ కొనియాడారు. సీఎంను అభినందించాల్సిన సమయంలో వైసీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. బుడమేరు ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయన్నారు. ఇళ్లు మునిగిపోయే ప్రాంతాల్లో వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చిందంటూ ఆక్షేపించారు. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, గ్రామాల్లో త్రాగునీటి సరఫరా, ఆహారం సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షించారు. ఒకటి, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మనకి మీరు చూసారు, శ్వేతపత్రాలు రిలీజ్ చేశాం. ఆర్థిక పరిస్థితి మామూలు దారుణమైన పరిస్థితిలో లేదు. ఇలాంటి సమయంలో మళ్ళీ వరదలు కూడా వచ్చి ఇంకా ఇబ్బంది పెడుతున్నా కానీ చాలా బలంగా ఒక అనుభవం నాయకుడు రాష్ట్రాన్ని ఏలితే ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. ఆయన నాయకత్వంలో నేను నేర్చుకుంటా ఉన్నాను. నేను ప్రజలతో మమేకం అవుతాను, నేను నేర్చుకుంటున్నాను. లాంటి వాళ్ళందరం కలిసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే దిశలో వెళ్తున్నప్పుడు పిఆర్ నుంచి జాయింట్ యాక్షన్ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ 1,60,000 బుడమేరుకు గండ్లు పూడ్చే పనులను విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ నుంచి డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు మంత్రి నారా లోకేష్. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చే పనులను విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ నుంచి డ్రోన్ల ద్వారా మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగంగా సాగేలా చర్యలు చేపట్టారు. డ్రోన్ లైవ్ వీడియో చూపిస్తూ గండి పూడ్చే పనులను సీఎం చంద్రబాబుకు లోకేష్ వివరించారు. ప్రధానంగా 2వ వంతెన, 3వ వంతెన వద్ద పడిన గండ్లపై దృష్టి పెట్టినట్లు లోకేష్ వివరించారు. కరకట్ట వెంబడి ఉన్న సీఎం చంద్రబాబు ఇంటిని కాపాడుకునేందుకే బుడమేరు గేట్లు ఎత్తారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. విజయవాడ ఆర్ఆర్పేటలో వరద బాధితులను వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో బాధితుల కోసం రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి వాలంటీర్లను ముందుగానే అప్రమత్తం చేసేవారమంటూ గుర్తు చేశారు. ప్రజలపై చంద్రబాబుకు కనీస కనికరం కూడా లేదంటూ మండిపడ్డారు. మా ప్రభుత్వ హయాంలో గోదావరి జిల్లాలో వరదలు వస్తే 42,000 మంది జనాభా 40,000 మంది జనాభా ఉంటే 36,000 మంది పైగా రిలీఫ్ క్యాంపులలో ఉండేవాళ్ళు. ముందుగానే వాలంటీర్లు అప్రమత్తమయ్యేవాళ్ళు, ముందుగానే సచివాలయ సిబ్బంది అప్రమత్తమయ్యేవాళ్ళు, ముందుగానే కలెక్టర్లు అప్రమత్తమయ్యేవాళ్ళు, ముందుగానే వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. వాలంటీర్లు దగ్గరుండి తలుపు తట్టి మరీ ప్రజలను తీసుకొని పోయి రిలీఫ్ క్యాంపుల్లో పెట్టేవాళ్ళు. రిలీఫ్ క్యాంపుల్లో పెట్టడమే కాకుండా వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ చెయ్యి పట్టుకొని ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళు. మా హయాంలో ఏం జరిగేది? ఈ మాదిరిగా ఆర్భాటం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి, ఇళ్లలో నీళ్లు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాట్లాడుకుంటున్నాను. భారీ వర్షాలు వరదలతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ ఇప్పుడు శాంతిస్తోంది. గత 5 రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతిస్తోంది. వర్షాలు తెరిపి ఇవ్వడంతో పాటు ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమేపీ తగ్గుతోంది. దీంతో దిగువ ప్రాంత లంక గ్రామాల్లో ఊపిరి పీల్చుకుంటున్నాయి. బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటి మట్టం 11.9 అడుగులకు చేరుకుంది. తెలంగాణలో హైడ్రా మాదిరిగా బుడమేరు ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడ సింగినగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులతో మాట్లాడి వారు పడిన ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాధితులకు సహాయం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బొడమేరు వరదల్లో ఇప్పటికీ 35 మంది చనిపోయారని, 35,000 ఇండ్లకు నష్టం వాటిల్లిందన్నారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి కనీసం ₹1,00,000 సాయం చేయాలని, ప్రాణాలు పోయిన కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. లేని పార్టీలైనా బీజేపీ పార్టీకే బానిసలుగా మారి మొత్తం ఎంతమంది ఎంపీలు ఉంటే అంతమంది ఎంపీలు 10 సంవత్సరాలుగా మోడీ గారిని నెత్తిన పెట్టుకున్నారు. అందుకు బహుమతిగా మోడీ గారు మన రాష్ట్రానికి వెన్నుపోటే పొడిచారు. మళ్ళీ ప్రత్యేక హోదా విషయం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలోనూ చిన్న చూపే, ప్రతి అంశంలోనూ మోసమే. కనీసం ఇప్పటికైనా కళ్ళు విప్పండి. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన విపత్తును గమనించండి. ఇది జాతీయ విపత్తుగా ప్రకటించి ఇక్కడ ఏమి చేయాల్సిందో, ఎంత నష్టపరిహారం ఇవ్వాల్సిందో, కనీసం నష్టపోయిన వారి ఇళ్లకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనీసం ₹1,00,000 సహాయం చేయండి. వస్తువులు నష్టపోయిన వాళ్ళకు కనీసం 50,000 నష్టపరిహారం ఇవ్వండి. ప్రాణాలు పోయిన వాళ్లకు 25 లక్షల రూపాయలైనా నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పంట నష్టం జరిగిన వాళ్ళకు కనీసం 25,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా ఇంతమందికి ఇన్ని అవసరాలు ఉంటే ఒక్క మాటైనా చెప్పుకో. కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో సీఎం సహాయక చర్యలు అందిస్తున్నారని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు వెల్లడించారు. డాక్టర్ చింతా రంగదామారావు చారిటబుల్ ట్రస్ట్ సెల్ హెల్త్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ చింతా రవికుమార్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గం పరిధిలోని 20వ డివిజన్ కృష్ణలంకలో పేదలకు దుప్పట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఐఏఎస్ అధికారిని మాధవీలత వరద బాధితులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 20వ డివిజన్ కు కలెక్టర్ తో పాటుగా ఒక ఎమ్మెల్యే, మంత్రి, సంబంధిత నాయకులను ఇన్ఛార్జీలుగా వేశారన్నారు. డాక్టర్ చింతా రంగదారావు గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి కుమారుడైనటువంటి చింతా రవికుమార్ గారు గత 8 సంవత్సరాలుగానే ఈ ట్రస్ట్ నడుపుతున్నారు. ఇంతకుముందు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా కూరగాయ బళ్ళు పంపించడం, వైజాగ్ బట్టలు పంపించడం చేయడం అనేది జరిగింది. పుష్కరాల సమయంలో కూడా ఫుడ్ ప్యాకెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు తుఫాన్ సమయంలో మా శాసనసభ్యులైనటువంటి గద్దె రామ్మోహన్ గారిని ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం కోరినప్పుడు వారు బట్టలు అంటే చీరలు మరియు దుప్పట్లు పంపిణీ చేస్తే చాలా సంతోషకరంగా ఉంటుంది, మన డివిజన్లో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అన్నప్పుడు వారు ఎమ్మటే స్పందించి 300 కుటుంబాలకి చీరలు కానీ దుప్పట్లు కానీ పంపిణీ చేయడం జరిగింది. నిన్న జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గారికి కూడా 200 కుటుంబాలకి చీరలను దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అక్కడ కూడా బోదవాడ గ్రామం అనే గ్రామం బాగా ముంపుకు గురయ్యి బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. శ్రీరామ్ తాతయ్య గారి కోరిక ప్రకారం, చంద్రబాబు గారి కోరిక ప్రకారం అక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగింది. ఇంతకు ముందు కూడా ఈ ట్రస్ట్ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ప్రజలకు ఇప్పుడు కష్టం వచ్చినా కూడా డాక్టర్ చింతా రవికుమార్ గారు రంగదామరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎల్లవేళలో సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.
అకాల వర్షాల వల్ల కావచ్చు, ఎక్కడన్నా ఫైర్ జరిగినటువంటి సందర్భంగా కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా అనారోగ్యాల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి కొంతమంది పేషెంట్స్ వల్ల కావచ్చు, ట్రస్టు ప్రజా సంఘాలు అనేవి ముందుకొచ్చి పనిచేస్తున్న పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే గద్దె రామ్మోహన్ గారి నియోజకవర్గం కృష్ణలంక 20 డివిజన్లో ఉన్నటువంటి ఇక్కడ వరద ఈ 2-3 రోజుల్లో కురిసినటువంటి వరదతోటి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఒక ట్రస్టీ సింత గంగాధరరావు గారు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం దాదాపుగా 300 పైబడి దుప్పట్లు, చీరలు అందరికి కూడా ముప్పుకు గురైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దుప్పట్లను చీరల్లో పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా గడిచినటువంటి 3 రోజుల నుంచి కూడా ఎవరికి కూడా టిఫిన్లు కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం భోజనం కానీ, అదేవిధంగా వాళ్ళకి పాల ప్యాకెట్లు కానీ, బిస్కెట్స్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ, అదేవిధంగా మెడిసిన్స్ కానీ ఎవరికి కూడా ఏదన్నా ఈ యొక్క వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బందులు, అనారోగ్యం ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాళ్ళెవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక్కో డివిజన్కి వచ్చేసరికి ఒక ఐఏఎస్ని, ఒక మంత్రిని, ఒక ఎమ్మెల్యే, నేను కొవ్వూరు ఎమ్మెల్యే, నా పేరు ముప్పుడు వెంకటేశ్వరరావు, ఇట్లా మమ్మల్ని కూడా ఈ డివిజన్కి ఇక్కడ వేసి పర్యవేక్షణ చేసి నిరంతరం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పని. వరద బాధితులను అందుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య వెల్లడించారు. డాక్టర్ చింత రంగదామారావు చారిటబుల్ ట్రస్ట్ సెల్ హెల్త్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ చింత రవికుమార్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట మండలం బూదవాడ వరద బాధితులకు 200 చీరలు, 200 దుప్పట్లు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకు ట్రస్ట్ ప్రతినిధి అజయ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ వరదల వలన ప్రజలు తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తోందన్నారు. వరద ముంపుకి బాధ్యులు ఆదుకోవడం కోసం చింత రంగరామారావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రత్యేకంగా ఈ రవికుమార్ గారు, చింత రవికుమార్ గారు 200 మందికి బాగాను దుప్పట్లు, చీరలు ఉచితంగా పంపిణీ జరుగుతుంది. ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకంగా బోధవాడ గ్రామంలో పూర్తిగా పూర్తిగా నీళ్ళతో ఇబ్బంది పడ్డ వరద వల్ల వాళ్ళు కూడా సిద్ధం చేసాం. మరి ప్రత్యేకంగా ఇది కూడా ప్రత్యేకంగా చారిటబుల్ ట్రస్ట్ గత ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీకి వచ్చి వరద బాధ ఆదుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో వచ్చినటువంటి వరదలు, తుఫాన్లు బీభత్సంగా రాష్ట్రం అంతా కూడా అతలాకుతలమైనలో మనందరం కూడా చూస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు మన జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో చాలా ప్రాంతాలు ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఏదైతే ఇదందరూ ప్రజల యొక్క సామాజిక బాధ్యత, ప్రభుత్వాలు కొంతమేర చేయగలిగితే ప్రజలు కూడా ఇందులో భాగస్వామ్యమై ఏదైతే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, లయన్స్ క్లబ్లు, అలాగే చారిటబుల్ ట్రస్టులు అందరూ కూడా ఇందులో భాగస్వామ్యమై ప్రజలను ఆదుకోవాలని ఒక మంచి సదుద్దేశంతో విజయవాడ నుంచి రంగనాథ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు జగ్గయ్యపేటలో 200 మందికి చీరలు, దుప్పట్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం. ఈ చారిటబుల్ ట్రస్ట్ గతంలో కూడా ఏదైతే హుదూద్ తుఫాన్ టైంలో కానివ్వండి, పుష్కరాల టైంలో కానివ్వండి ఎప్పుడు కూడా సర్వీస్ చేస్తున్నటువంటి ఈ చారిటబుల్ ట్రస్ట్ని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరి సామాజిక బాధ్యతగా మా ప్రాంతానికి జగ్గయ్యపేట నియోజకవర్గంలో వచ్చి ఈ సర్వీస్ అందించినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, బాధితులందరినీ ఆదుకుంటామంటూ భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం అందిస్తున్నామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బుడమేరు గండ్లు పూడ్చే పనులను విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ నుంచి డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేష్. కరకట్ట వెంబడి ఉన్న సీఎం చంద్రబాబు ఇంటిని కాపాడేందుకే బుడమేరు గేట్లు ఎత్తారంటూ ఆరోపించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.